తమిళనాడులో రాజకీయ రణం పీక్స్ కు చేరింది. కౌంటింగ్ కు ముందే మంటలు రేగుతున్నాయి. తిరుచిలోని టీవీకే పార్టీ కార్యాలయాన్ని దుండగులు తగలబెట్టడం సంచలనంగా మారింది. దీని వెనుక ఎవరున్నారు? తమిళనాట ఓట్ల లెక్కింపునకు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తిరుచిలో టీవీకే కార్యాలయంపై దాడి తీవ్ర కలకలం రేపింది. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కార్యాలయానికి నిప్పు పెట్టారు. దీంతో లోపలున్న ఫర్నిచర్, ప్రచార సామాగ్రి, బ్యానర్లు, పార్టీ జెండాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో టీవీకే నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సెక్యూరిటీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎప్పటి నుంచో బెదిరింపులు వస్తున్నాయని, ఇప్పుడు ఏకంగా ఆఫీస్ నే తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున కూడా తమ ఏజెంట్లపై, కార్యకర్తలపై ప్రత్యర్థి పార్టీలు దాడులకు దిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీకే కార్యాలయంపై దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ అభ్యర్థి రమేష్. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో టీవీకే పార్టీ కింగ్ మేకర్ గా మారుతుందని అంచనాలొచ్చాయి. దీంతో పార్టీ నేతలు, అభ్యర్థులతో సమావేశమయ్యారు విజయ్. కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫలితం తేలే వరకు అక్కడి నుంచి కదలొద్దని ఆదేశించారు. దీంతో ఓట్ల లెక్కింపులో టీవీకే ప్రభావం ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠ నెలకొన్న వేళ తిరుచిలో పార్టీ కార్యాలయంపై దాడి జరగడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.